ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సమస్త దేవతలకు ఋషులకు నమస్కరిస్తూ ఈరోజు మనం ఇంటికి ఎదురుగా దగ్గరలో రావి చెట్టు ఉండవచ్చా లేదా అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. రావి చెట్టు అనేది అది మహావృక్షము, దేవతా వృక్షము. రావి చెట్టు ఇంటికి దగ్గరలో ఉండకూడదు. ఎందుకు అనగా రావి చెట్టు మహావృక్షం కావున దాని వేర్లు మన యొక్క ఇంటిని గోడలను కూడా కదిలించేటువంటి శక్తి ఆ రావి చెట్టుకు ఉంటుంది. ఇల్లు పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. కావున రావి చెట్టు, మర్రి చెట్టు, జువ్వి చెట్లు ఇంటికి కనీసం 20 మీటర్ల దూరంలో ఉండాలి. యాక్చువల్గా దేవాలయాల్లో పూర్వకాలం ఊరు బయట మాత్రమే ఈ యొక్క మహావృక్షాలు ఉండేటివి. ఇప్పుడు కాలక్రమంలో దేశ కాల పరిస్థితులను అనుకూలంగా ఇంటి దగ్గర ఉంచుతున్నారు. ఇంటి దగ్గరలో రావి చెట్టు ఉండకూడదు. రావి చెట్టు పైన ఇంట్లోకి వచ్చేటువంటి ఎనర్జీని ఆ యొక్క రావి చెట్టు లాగివేస్తుంది. కావున రావి చెట్టు ఇంటి దగ్గర ఉండడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ తక్కువగా పడే అవకాశం కూడా సైన్స్ ప్రకారంగా చూసినట్లయితే ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు రావి చెట్టు అనేది దేవతా వృక్షం కాబట్టి ఇంట్లో మైల, సూతకాలు, అసూతకాలు ఉంటాయి. అలాంటి సమయంలో కూడా రావి చెట్టును తగులరాదు. కాబట్టి రావి చెట్టు అనేది ఇంటికి దూరంగా ఉండడమే మంచిది. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించగలరు. ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.